ఏంట్రా తను ఇంకా రాలేదు? ఆ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? లేదురా, కాల్ చేసి చూద్దాం. హలో సార్. మరుగుజ్జు మాల చెప్పు. ఏంటి సార్ వంట చిట్కాల కోసం చిల్లులు గరిటితో ఫోటో తీశారు, రానే లేదు. తీసేటప్పుడే చెప్పాను బొడ్డు చూపించు అని. నువ్వు చిల్లలు గరటితో మూసేసుకున్నావు, అందుకే ఎడిటర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం చూపించు, వేస్తాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. ఏంట్రా కుక్కరి షోలో కూడా బొడ్డు చూపిస్తూ వంట చేయాలా? మావా, జనం దాన్నే కోరుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు? బుడంకాయ పులుసు చేయడం అలాంటి టైటిల్ పెట్టినా అక్కడ బొడ్డేరా సెల్లింగ్ పాయింట్. అసలు చదవడానికి చూడడానికి కొంటున్నారు. You're ringing. You must be JK, right? హాయ్. Hi, I'm Sandhya, India Times Today. నాకు చిన్న ఫేవర్ చేయాలి. యా, బై ద వే హీ ఇస్ సెంటర్ పేజ్ నాకి. హాయ్. హాయ్. తెలుసు, ఇండియా టైమ్సేగా. ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే, ఆ పత్రికేగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుళ్ళ గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా నీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో హలో. రే నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా, ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. మా బాస్ కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడేంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి, అంతేగా? యు మీన్ యు వాంట్ మై సర్వీస్? ఎస్ మిస్టర్ నాకి. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? హే, జస్ట్ జోకింగ్ యా. 2009లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 టైమ్స్ వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు. మ్యామ్ కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? ఎస్ మీకెలా తెలుసు? మాకోసం 2 లైన్స్ పాడతారా ప్లీజ్? ప్లీజ్. నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి నవిలేసుకుందావా, అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేగా పాచి పాచా రే పేచిరా. ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న ట్రంప్ బీట్ వస్తుంది. బమ్ చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. దట్స్ ఇట్. సూపర్బ్. లవ్లీ. రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అదిరిపోతుంది చూడండి. యా మేడం, యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి. ఓకే. నాన్సెన్స్. హే, దీని వాల్యూ తెలియకుండా చేతిలో పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే ఏంట్రా పాట? నవ్వులేసుకుందాంరా నలిపేసుకుందాంరా అని. రే, మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా. బమ్ 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 బమ్. దాని తెలుగుని భ్రష్టు పట్టించే కేసులో లోపలేయాలరా. హే, రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది నీది, ఇది నాది. రే, ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నెగిటివే బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావా లేదా? లేదు, నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. మీ మెయిల్ ఐడి నాకు మెసేజ్ చేయండి, ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈమెయిల్ చేస్తాను. ఓకే. నైస్ టు మీట్ యు మిస్ సంధ్య. మీ టూ. పార్సల్ క్యారవాన్ లో వదిలేసినట్టున్నాను. ఐల్ సీ యు దెన్. బై. బై. ఎక్స్క్యూజ్ మీ. Yes. దట్స్ మైన్. థాంక్యూ. సీను, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? మన వంట ఆర్టికల్కి గ్లామర్గా ఒక ఫోటో కావాలన్నాను కదా సార్. గ్లామర్ గానే డిజైన్ చేశాను సార్. ఇంతకన్నా గ్లామర్ గా డిజైన్ చేయాలంటే ఆవిడ 2 పీస్ లో వంట చేస్తున్నట్టే చేయాలి సార్. అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. దేన్ని ఫుల్లుగా చూపించకూడదు, అందులో కిక్ ఉండదు. ఆకుచాటు పిందే, పిందె చాటు మొగ్గాని వెళ్ళలేదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. ఓకే సార్, వెరీ నైస్, సూపర్. ఈనాటి గుసగుసలు రాసుకో. 2 జేళ్ల సీతకి 3 నెలల కడుపు. గిరజాలోడికి మహాబలుపు. మర్చిపోకుండా గిరజాలు కొంచెం ఎక్కువగా పెట్టి అవును అని రాసుకో. హలో, చెయ్యి ఊపుతూనే ఉందో వెళ్ళిపోతున్నాయి. చెయ్యి ఊపితే ఆగడానికి నేనేమన్నా ఆటోనా? నాకి సెంటర్ పేజ్ నాకి. నాకియా? ఓహో, ఆ 3వాడు నువ్వేనా? ఏ ముందొచ్చుంటే కప్పిచ్చేవాడువా? ఎవరయ్యా నువ్వు? మ్యాంగో జెల్లీలు అమ్ముకునే కాట్రోళ్ళు గళ్ళేగా. నేనెవరా? ఎవరంటావా? ఈ కొంప నాదే, హౌస్ ఓనర్ని. ఓ సారీ సార్, తెలియక అడిగాను. దానికెందుకు సార్ బ్రహ్మానందం లాగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు? అద్దెకు దిక్కులేదు కానీ వెటకారంగా తక్కువ లేదు.
అక్కడే. ఓహో పార్టీ ఈ విషయంలో వీకా సార్ ఓ, బా, బా, బా. మాకు మాత్రం ఏంటి సార్ ఇక్కడ ఉండాలని ఏమన్నా ఆశ పక్కనే మల్లీశ్వరి అపార్ట్మెంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఉందాం అనుకుంటే అక్కడ చిక్కియా ముక్కియా చిక్కియా ముక్కియానా? గిలి గిలి బిలి 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 గిలిగిలి బిలిబిలియా? సరిగ్గా చెప్పాడు. బ్రోతల హౌస్ ఉంది సార్ బ్రోతల హౌస్ ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా? అందరూ అక్కడికే వెళ్తున్నారు సార్ ఆ, ఓ, ఆ అపార్ట్మెంట్ పేరేంటను? మల్లీశ్వరి అపార్ట్మెంట్ మల్లీశ్వరి అపార్ట్మెంట్ సార్. ఏం సార్ మీరు అక్కడికే వెళ్తారా ఛే, పొరపాటుగా కూడా అటు వెళ్ళను. ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. ఆ? నీ పేరేటను? నాకి నాకి. స్వీట్ బాయ్. మల్లీశ్వరి అపార్ట్మెంట్స్. ఆంటీ ఏంటి అరటిపండుకి ఆపరేషన్ చేస్తున్నారు ఐఎమ్ ఆల్వేస్ వెరీ హైజీనిక్, క్లీన్ అండ్ నీట్. మన జేకే కూడా అంతే క్లీన్ నీట్ అబ్బో చాలా శుభ్రం అవునవును ఒకసారి రూమ్ కి వస్తే తెలుస్తుంది దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈజ్ ఇట్? యా మరే శవం కంపు కొడుతూ చూసుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చా? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను అదే తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అది మరి నేను ఈ ఇంటికి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా జస్ట్ 1 year. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ? వి ఆర్ ఇన్ మాటూమ్. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వెన్ ఐ వాస్ యంగ్ అక్కడికి డాన్స్ క్లాస్ కి వెళ్తాను. కార్నర్ లో ఒక రెస్టారెంట్, అక్కడ ఒక మలయాళీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటా చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా హలో యా ఓకే 15 minutes ఐల్ బి దేర్. సారీ అంకుల్ ఒక అర్జెంట్ వర్క్ ఉంది నేను బయలుదేరాలి. జేకే ఇట్స్ ఓకే మధు, ఓకే, నో ప్రాబ్లం. ఆయన అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు? ఇది మాత్రమే కాదు, బాంద్రాలో 2nd ఫ్లోర్ లో 3 bedroom అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ ఒక బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రేయ్ నేను తట్టుకోలేకపోతున్నాను డెడ్ బాడీ అడ్రస్ ఇవ్వండి. ప్లాట్ నంబర్ 26 లింక్ రోడ్, అంధేరి ఈస్ట్. ఏంటి సార్ ఫోటోలు మాత్రం తీస్తున్నారు? పోయినసారి బాంద్రాలో జరిగిన హత్య కేసులో నా పేరు వేయనేలేదు. ఏదో శుభలేఖలో పేరైనట్టు కోపడతారు ఎందుకు సార్? అవును ఇతని పేరేంటి? వెళ్ళి ఆయన్ని అడగండి. సార్ చెప్పి వెళ్ళండి సార్, శవాన్ని లేపి అడగలరా? పేరు చెప్పారా? ఓ హాయ్. ఏ హాయ్. హలో ఇంగ్లీష్ పేపర్. హాయ్ తెలుగు పేపర్. ఏదైనా లీడ్ దొరికిందా? ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. హే, ఏం చేస్తున్నావు? రేపు హెడ్లైన్స్ కి మ్యాటర్ రెడీ చేస్తున్నాను. బీడీతో దొరికిన బాడీ అలాగని రైమింగ్ లో రాస్తే జనం అంతా ఆతృతగా కొనుక్కొని చదువుతారు. అందుకు నువ్వెట్రా రూమ్కేనా? లేదురా నాకు అర్జెంట్ పనుంది. రే వెళ్ళేదాలో ఈ పార్సల్ కొంచెం ఇచ్చేస్తావా? నువ్వేంట్రా పక్కింట్లోంచి తెచ్చుకున్న కూరగాయలా ఇంకా ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకున్నావు? రేయ్, అందుకే రా ఈ అడ్రస్ కు తీసుకెళ్ళి దీన్ని ఇచ్చేయమంటున్నాను. ఇచ్చిన రేయ్ తర్వాత మామ, ఎక్కడికైనా నాకు వెళ్ళు. పని ఉంది చెప్పేది విను. రేయ్, వెళ్ళరా వెళ్ళరా. సో జేకే, ఈవినింగ్ ఏంటి ప్లాన్? ఏ ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయా? కమ్ ఆన్, నీకు ఈ ఫోటో కాపీ జీవితం బోర్ కొట్టట్లా? ఎప్పుడు చూసినా అదే ఇంటర్వ్యూస్, అదే ఫోటోగ్రాఫ్స్, అదే జనాలు. అదే డెడ్ బాడీస్. ఈవినింగ్ ఫ్రీగా ఉంటే లెట్స్ క్యాచ్ అప్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ. థ్యాంక్స్ బట్ ఈవినింగ్ కొంచెం వర్క్ ఉంది నాకు. ఓకే, ఆల్ వర్క్ నో ప్లే మేక్స్ యు అ డల్ బాయ్. ఓకే ఎనీవేస్ సీ యు లేటర్. బాయ్. సీ యు. एक चिकन पीस देना भाई. अरे पैसा ले रहो ना और थोड़ा मसाला डाले. ఓహో నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదుట్రా. నేనేం చెప్పాను ఏక నువ్వేం చేసావ్?
నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పులు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని. అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు. నేనే కంట్రోల్ చేసి ఉంచాను. సరే సరే, ఈ ఓల్డేజ్ లో వాడికి ఎంత వోల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పే, నేను వెళ్ళి కెమెరా రెడీ చేస్తాను.